ఈరోజు మీరు గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీరు గమనిస్తే 30 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తులు యువకులు 190 మిలియన్లు అంటే వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈరోజు మీరు గమనిస్తే ఈ డ్రగ్స్ అనేవి ఎల్ఎస్డి, గంజా, ఎండిఎంఏ ఈ డ్రగ్స్ ఎలాంటి ఉంటాయంటే ఈ సైకో యాక్టివ్ డ్రగ్స్ అంటే మన బ్రెయిన్ పైనే దాని ప్రభావం చూపిస్తాయి. వీటిని స్లోగా ఇంజెక్ట్ చేసుకోవటం వల్ల మనకి శరీరంలో అయితేనేంటి నీడిల్స్ ద్వారా లేకపోతే సిగరెట్స్ రూపంలో లేదా దాన్ని వాటర్ కలిపి నోటితో తీసుకోవటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక సూడో యూఫోరియా రావటం, దాంతో ఒక కిక్ రావటం. మరి నార్మల్గా మనము ఎప్పుడైనా డిన్నర్స్కి వెళ్తే భోజనాలు అవన్నీ తర్వాత సంగతి, కానీ ఈ యొక్క డ్రగ్స్ లేనిదే ఆ పార్టీ అనేది రేవ్ పార్టీస్ కిక్ అయి ఉండవు. ఎందుకంటే ఈ రేవ్ పార్టీస్ వల్ల చాలామంది యువతలో ఎలాగా వాళ్ళు గంజాయికి బానిసయ్యారు, డ్రగ్స్కి మాదక ద్రవ్యాలకి బానిసయ్యారు అనేది మనం చాలా పేపర్లోనూ డైరెక్ట్గా టీవీ ఛానల్స్లో కూడా చూసాం. చాలామంది ఎవరైతే మరి ఈ డీ అడిక్షన్ సెంటర్స్కి వెళ్ళండి అని తల్లిదండ్రులు వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళు వెళ్ళకపోగా కనీసం మర్డర్స్ చేసైనా ఎవరి దగ్గర కొట్టైనా డబ్బులు తీసుకొని అవి డ్రగ్స్ తీసుకుందే వాళ్ళు జీవించలేని పరిస్థితి. ఎప్పుడైతే మనం డ్రగ్స్ని విత్డ్రా చేస్తామో వాళ్ళకి డెలీరియం ట్రిమ్మర్స్ అంటారు. అంటే ట్రిమ్మర్స్ అంటే చేతులు వణకటం. ఇలా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక సూడో యాక్టివ్గా అయిపోయి వాళ్ళు ట్రిమ్మర్స్తో వాళ్ళు సరిగా భోజనం కూడా తీసుకోక వాళ్ళు ఫిట్స్తో బాధపడుతుంటారు. అంటే స్లోగా ఈ డ్రగ్స్ని వాళ్ళకి అలవాటు చేసి కాలేజెస్ అయితేనేంటి, ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్పెషలీ హాస్టల్స్ ఇవన్నీ టార్గెట్ చేస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క వైసీపీ విశాఖ జిల్లాకు సంబంధించిన స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులగం కొండారెడ్డి అనే వ్యక్తి మరి ఆయన ఎంఎస్సి చదువుతూ లేదా ఎంబీఏ చదువుతూ మరి ఆయన ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ డ్రగ్స్కి బానిసై ఆయన ఏ విధంగా ఈ రాజకీయవేత్తలకి డ్రగ్స్ సరఫరా చేశారో, మరి ఆయన జగన్కి అమర్నాథ్ రెడ్డికి ఏ విధంగా క్లోజో, మరి ఆయన హయాంలోనే 5 సంవత్సరాలు మరి ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఏంటి, హాస్టల్స్ మరి యువతకి ఏ విధంగా డ్రగ్స్ సరఫరా చేశారనేది మనం గమనించాలి. మరి యూనియన్ ప్రెసిడెంట్ అంటే యువతకి ఒక ప్రెసిడెంట్గా ఉండి దిశానిర్దేశం చేసి యువత భవిష్యత్తుకి బాటలు వేసి వారు చదువుకొని ఏ విధంగా అబ్రాడ్లో ఉద్యోగాలు సంపాదించాలి. ఎందుకంటే మనం విశాఖ అనేది ఒక ఐటీ హబ్గా, ఒక టెక్ పార్క్గా, గూగుల్ డ్రైవ్తో మనం 1,33,000 ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి విశాఖ తీసుకొని వస్తే విశాఖని ఒక ఐటీ హబ్గా చేయాలని కలలు కన్నా లోకేష్ గారి కలలను సర్వనాశనం చేస్తూ విశాఖని ఒక డ్రగ్స్ రాజధానిగా చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. మీరు ఎప్పుడైనా ఒక టెర్రరిస్ట్ని గమనిస్తే వాళ్ళు వాళ్ళ ఖర్చుల కొరకు ఏం చేస్తారు, మారణాయుధాలు అమ్ముతారు, లేదంటే డ్రగ్స్ సరఫరా చేస్తారు, లేదా కల్తీ డ్రగ్స్ ఇలాంటివి ఫేక్ డ్రగ్స్ బై ఛాన్స్ దొరకవచ్చు కొన్ని సందర్భాల్లో. ఇలా చేసి వాళ్ళ ఖర్చులకి సంపాదించుకుంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అధికారం కొరకు, వాళ్ళ యొక్క అక్రమాల కొరకు, వాళ్ళ ఖర్చుల కొరకు ఇలాంటి దందాలు తెరదీసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కుట్రలు కుతంత్రాలు ఉన్న ఒకే ఒక పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పింది కాదు, జగన్ పాలనలోనే 4,000 మంది యువత మరి ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి జగన్ గారి పాలనలోనే 11,000 కేజీల డ్రగ్స్ విశాఖ మన్యంలో పట్టుబడటం, మరి గుజరాత్ నుంచి విజయవాడ వస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 9,000 కోట్ల హెరాయిన్ మరి పట్టుబడటం, 1,20,000 కేజీల గంజా అనకాపల్లి నుంచి హైదరాబాద్ సప్లై అవుతూ పట్టుబడుతుందనేది మనం గమనించాలి. దేశంలో ఏ మూలను చూసినా గంజాయి పట్టుబడిందంటే అది ఆంధ్రప్రదేశ్లోనే. అంటే గత 5 సంవత్సరాలు గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఒక గంజాయి హబ్గా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈరోజు మరి ఆ పులగం కొండారెడ్డి యొక్క స్నేహితుడు రోహిత్ మరి ఆయన వాగ్మూలంలో మనం గమనించాలి. ఆయన పట్టుబడ్డప్పుడు నేను 3,000 పార్టీలు పులగం కొండారెడ్డితో కలిసి చేసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము ఎండిఎంఏతో లేదంటే
అవి దొరకకపోతే ఎల్ఎస్టీతోనో గంజాయితోనో వేరే మద్యంతోనో పార్టీలు చేశామని ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విధంగా చూస్తుంటే మరి మీరు ఈరోజు యువతని పిలిచి మీ యొక్క సో కాల్డ్ ఎక్స్-సీఎంఓ ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్న, గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి, ఈ యొక్క స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పులగం కొండారెడ్డిని పట్టుబడిన ఈగల్ టీంకి మీరెందుకు సస్పెండ్ చేయలేదు? ఇలాంటి వ్యక్తుల్ని మీరు చంకన వేసుకొని తిరుగుతుంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలు ఇస్తారు? మీరు ఇలాంటి డ్రగ్స్ ఇవ్వబట్టే కదా మొన్న మీరు హైదరాబాద్ పోయినప్పుడు బేగంపేట టు నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్తున్నప్పుడు ఏమన్నారండి అందరూ? రప్ప రప్ప. ఏంటిది? ఇదేమన్నా పుష్ప 2 సినిమానా? ఏదో డైలాగ్స్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడానికి పెడతారు. మరి చాలామంది స్లోగన్స్, కేరింతలు, లైన్ ఈజ్ బ్యాక్ టు హైదరాబాద్. 2029లో మన టార్గెట్ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్ 88 వస్తే ఇక గంగమ్మ జాతరే, ఇంకా రకరకాలు. రేపు హైదరాబాద్లో జగనన్న రూల్. అసలుకి హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వం ఏంటండి? అది కాంగ్రెస్ ప్రభుత్వం, అపోజిషన్ ఉంది బీఆర్ఎస్. వైసీపీ అనేది నామమాత్రం కూడా లేదు. అక్కడ హైదరాబాద్లో ఎలక్షన్లు జరుగుతుంటే ఓటేయటానికే జనాలు రారు. ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, అందరూ ఆల్ వర్కింగ్ పీపుల్. ఆల్మోస్ట్ ఒక 45 to 50% పోలింగ్ అవటమే చాలా కష్టం, పోల్ అవటం. అలాంటి సందర్భాల్లో ఈ బ్యాచ్నంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే మీరు పెయిడ్ బ్యాచ్, పెయిడ్ ఆర్టిస్టులు కాదా? మీరు తరలించిన బ్యాచ్ కాదా? ఇక అంబటి రాంబాబు గారు అంటారు ఈ యొక్క జగన్ గారి క్రేజ్ చూసి ఎన్డీఏ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని. ఏం క్రేజ్ అండి? ఈ గంజాయి బ్యాచ్ని దించడమా మీ క్రేజ్? మీరు చేసిన రప్పాలు, కేరింతలు, అసలుకి ఈ హైదరాబాద్లో మీరు సృష్టించే వీరరంగం ఇదంతా చూస్తుంటే మీరు డ్రగ్స్ తీసుకున్నారు ఆ యువత అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని, యువతని మీరు ఐటీ ఉద్యోగాలు లేదా మనము కూటమి ప్రభుత్వం 25 లక్షల ఉద్యోగాలతో మరి యువతకి ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుంటే మీరు యువతని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు? ర్యాలీలకి పిలవటం, లేదా గంజాయి మత్తు పదార్థాలు బానిస చేయటం, మీరు ఏది చెప్తే వాళ్ళు చేతులు కట్టుకొని వినటం, వాళ్ళకి ఒక గంజాయి ప్యాకెట్ ఇచ్చేస్తే ఎలాంటి ప్రోగ్రామ్స్ కన్నా పరిగెత్తుకొని రావటం, ఇదా మీరు చేసే యువతని దిశానిర్దేశం చేసేది? ఈరోజు మీరు మీటింగ్ పెట్టి ఏమని సంకేతం ఇస్తారండి యువతకి? మీటింగ్ పెట్టారు కదా తాడేపల్లి ప్యాలెస్లో. మీరు గంజాయి ఏ విధంగా సరఫరా చెయ్యాలి, ఒకవేళ అడ్డంగా దొరికితే ఏ విధంగా తప్పించుకోవాలి, ఇలాంటివేనా మీరు చెప్పేది? ఇక మీకు కనుక నిజంగా ప్రేమ ఉంటే ఈ ఎవరైతే గంజాయి సప్లై చేస్తూ ఈగల్ టీంకి తిరిగారో ఈ పులగం కొండారెడ్డిని, రోహిత్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు అని ఈరోజు నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా. ఇక డ్రగ్స్ వద్దు బ్రో అని ఎన్డీఏ కూటమిని మొత్తుకుంటే యువతని మంచి మార్గంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకొని మరి ఒకవైపు నుంచి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, అంధకార ఆంధ్రప్రదేశ్గా మార్చిన మీ ప్రభుత్వం నుంచి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా, ఒక ఐటీ హబ్గా, ఇక రాజధాని విషయంలో, పోలవరం విషయంలో, ఇక సూపర్ 6 పథకాల్లో ప్రభుత్వం ముందుకి వడివడిగా ఇస్తుంటే సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా మా సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కంకణం కట్టుకొని మరి నిత్యం ఇతర దేశాలకు వెళ్ళి మీటింగ్స్ పెట్టి అందరితో మొన్న మధ్యనే సిఐ సమ్మిట్లో 13 లక్షల కోట్లు కూడా పెట్టుబడులు తీసుకుని వచ్చి ఎంతో నిత్యం శ్రమిస్తుంటే మీరు యువతకి ఇవ్వాల్సిన సంకేతం ఏంటి? ఈరోజు మన అబ్రాడ్లో చూస్తే ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. చాలామంది కూడా మన యువతని అబ్రాడ్ పంపించండి, మేము ఉద్యోగాలు కల్పిస్తామని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి అబ్రాడ్లో ఉద్యోగాలు రావాలంటే మనం ఏం చేయాలి? స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పెట్టాలి. వాళ్ళకి రకరకాలుగా స్కిల్ డెవలప్మెంట్స్, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో అయితేనేంటి స్కిల్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ 2.5 కోట్లు ఇచ్చి వాళ్ళకి నర్సెస్ని కూడా జర్మనీ పంపిస్తున్నాం. మరి చాలామందికి హెవీ మోటార్ వెహికల్స్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి అండ్ వెహికల్స్ కూడా ఇస్తున్నాం. ఈ విధంగా యువతని ఏ విధంగా మనం కాపాడుకోవాలి? ఎందుకంటే యువతే మన భావితరానికి, మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పెద్ద పెట్టుబడి. సో అలాంటి యువతని
మనము జాగ్రత్తగా కాపాడుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యువతని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తూ ఒక పారిశ్రామిక అభివృద్ధిలో ముందుగా వెళ్తుంటే మీరు మాత్రం గంజాయి రవాణా చేయటంలో ముందున్నారు. ఈరోజు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఇక ఈగల్ టీం కంట్రోల్ చేస్తుంటే ఎలా తప్పించుకోవాలనేది ప్రణాళికలే మీరు సృష్టిస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంను విశాఖ పరిశ్రమల హబ్గా, ఒక రాజధాని హబ్గా, అంటే మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, చేసింది మాత్రం శూన్యం. కానీ ఈరోజు వికేంద్రీకరణ దిశగా విశాఖని ఒక ఐటీ హబ్ అండ్ టెక్ పార్క్గా ఈరోజు మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో కూడా మనం ముందుండి ఈరోజు విశాఖని వికేంద్రీకరణలో భాగంగా డెవలప్ చేస్తుంటే మీరు మాత్రం దాన్ని గంజాయి రాజధానిగా చేస్తున్నారు. ఇక మీరందరూ కూడా ఒకటి గమనించాలి, దేశం కొరకు పోరాడిన వ్యక్తులు, దేశం కొరకు ఫ్రీడమ్ కొరకు పోరాడిన చాలామంది వ్యక్తులు ఉన్నారు. మరి మహాత్మా గాంధీ అయితే ఏంటి, బాలగంగాధర్ తిలక్, మంగల్ పాండే, తర్వాత భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు దేశం కొరకు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. మరి ఆంధ్రప్రదేశ్ కొరకైతే ఇక మనం చెప్పలేం. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలని, మద్రాస్ నుంచి సపరేట్ చేయాలని తన అసూలే బాసారు. ఇక అల్లూరు సీతారామరాజు గారైతే మన భారతదేశ బానిస సంఖ్యలు ఛేదించటానికి తను ముందస్తులో ఉన్నారు. ఇలాంటి ఇక టంగుటూరు ప్రకాశం పంతులు, వీళ్ళందరూ కూడా భారతదేశానికైతేనేంటి మనకి స్వాతంత్ర సమర యోధులుగా చరిత్రలో మిగిలిపోయారు. ఇలాంటి మంచి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మనము రాష్ట్రాన్ని ఏ విధంగా మనం బాగు చేయాలి, ఎలాంటి పరిశ్రమలు తీసుకురావాలి, యువతకి ఎలాంటి సంక్షేమంతో కాకుండా మరి వాళ్ళ అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ప్రణాళికలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సృష్టిస్తుంది. కనుక మీరు వీలుంటే సహకరించండి ప్రభుత్వంతో, అంతేగాని కుదిరితే 3 మర్డర్లు లేదంటే 6 గంజాయి ప్యాకెట్లు, వీలుంటే మరి ఎక్కడైనా చోరీలు చేయటం, దందాలు చేయటం, ఈ యొక్క నకిలీ మద్యం సరఫరాలు ఇవన్నీ ఆపేసి మీ యొక్క శైలిని, అంటే మీ యొక్క లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ పార్టీలో, వైసీపీ పార్టీలో ఉన్నది ఒకటే ఏంటంటే, ఎప్పుడైనా వాళ్ళు ఒకటే అంటారు, ఎవరైతే దళితులకి మేనమామగా ఉంటాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి దళితుల్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఎమ్మెల్సీని ఆయన జైలు నుంచి బయటకు వస్తుంటే ఎలాగా సన్మానాలు చేసి బయటకు తీసుకొని వచ్చారో, మరి మరియమ్మని హత్య చేసిన కేసులో నందిగం సురేష్ అనే ఎక్స్-ఎంపీ, బాపట్ల ఎంపీని జైలు నుంచి వస్తుంటే ఎలాంటి భారీ సన్మానాలు చేశారో మన రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదని. కనుక ఈరోజు మీ పార్టీలో ఉన్న ఎంపీలు అయితేనేంటి, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, మరి చాలామంది క్యాడర్ అంతా కూడా ఎలక్షన్ల ముందే టీడీపీ బాట పట్టింది. ఎందుకంటే మీరు చేస్తున్న పనులు, ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్తుంటారు, మీ వైసీపీ డైలాగ్ ఒకటి ఉంటుంది, జుట్టుంటేనే కొప్పేసుకోవచ్చు, కొప్పు ఉంటేనే పూలు పెట్టుకోవచ్చు. ఇలాంటి డైలాగులు చాలామంది విన్నారు, మాకు కూడా చెప్పారు. మీకు అసలు జుట్టు లేదు, కొప్పు లేదు, పూలు లేవు. కనుక ఈరోజు ప్రభుత్వం అంతా గమనిస్తుంది మీరేం చేస్తున్నారో. మీ మీద సివియర్ యాక్షన్స్ ఈగల్ టీం తీసుకుంటుంది, ఎవరైతే గంజాయి సరఫరా చేస్తున్నారో. కనుక మీరు హైదరాబాద్లో ఆడిన హైడ్రామాలు, మీ వీరరంగం, ఇవన్నీ కూడా అక్కడ చెల్లిందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో కుదరదు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఒక యువతని టార్గెట్ చేయటమో, లేకపోతే లేడీస్ని టార్గెట్ చేయటమో, ఎవరైనా మాట్లాడితే వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేయటమో, లేకపోతే పోస్టులు పెట్టడమో, లేకపోతే రకరకాలుగా చిత్రవదలు చేయటమో చేయడానికి కంకణం కట్టుకుంటారు. ఎప్పుడు అలజడి మీ యొక్క వైసీపీ యొక్క లక్షణం. కానీ అది కూటమి ప్రభుత్వం అనేది పెంచి పోషించదు. కనుక ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండి ఈరోజు మీరు పెట్టే మీటింగ్లో యువతకి దిశానిర్దేశం చేసి మంచి బాటలు నడిచి యువతకి ఉద్యోగాల బాట వేయాలి. వాళ్ళు బాగా చదువుకొని రాష్ట్రం, దేశం అభివృద్ధి బాటలో నడవాలని మీరు సంకేతం ఇస్తారని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ థ్యాంక్ యూ సో మచ్.